అనేక సందర్భాల్లో చెప్పాను. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. కానీ ఎవరికి ఏమీ జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. పెట్టుబడుల పేరుతో విహారయాత్రలకు వెళ్ళిన క్రెడిట్ కూడా మీకే. మేము అభివృద్ధి చేస్తాం, చేసిన అభివృద్ధిని మేము చెప్పుకుంటాం. మొన్న కాకినాడలో గ్రీన్ అమోనియా ఈ ప్రభుత్వంలో ప్రారంభమై ఈ ప్రభుత్వంలో పూర్తి చేశాం. పూర్తి చేసిన దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసి జాతికి అంకితం చేస్తే దాన్ని కూడా సాక్షి పేపర్లో మీ గొప్పలని చెప్పుకొని ఈరోజు జరుగుతున్న పరిస్థితులను కూడా క్రెడిట్ చోరీ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారంటే ఎంత దయనీయ స్థితికి వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఒక్కసారి ఆలోచించాలా. ఒక్కసారి ఆ రెండో వీడియో కూడా ఒక్కసారి ప్లే చేయండి, ప్రజలకు అర్థం కావాలి. దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు నాకు. మరి ఇప్పుడు అమర్నాథ్ గారు మీరు రాజకీయాలు మానేస్తారా? మీరు మాట్లాడిన 2 వీడియోలు మీవే, అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మార్ఫింగ్ చేశారని చెప్పే ప్రయత్నం చేస్తారా? దాంట్లో కూడా 17/1/23లో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాటలు మీరు పత్రికల్లో మీడియాలో చూడండి, నిన్న మాట్లాడిన మాటలు మీరు వీడియోలో చూడండి. మరి మీరు ఛాలెంజ్ ఎవరికి చేస్తారో, ఛాలెంజ్ని విత్డ్రా చేసుకుంటారా లేక రాజకీయాలు మానుకుంటారా? ఆ ఛాలెంజ్ మీకే విసురుతూ ఉంటాను. నేను చెప్తా ఉండా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది డెవలప్మెంట్ ట్రాక్ రికార్డ్, జగన్మోహన్ రెడ్డి గారిది క్రిమినల్ ట్రాక్ రికార్డ్. క్రిమినల్ ట్రాక్ రికార్డును మేమేమీ బ్రేక్ చేయదలుచుకోలే, మేము బ్రేక్ చేయము. అటువంటి ట్రాక్ జోలికి తెలుగుదేశం పార్టీ పోదు ఎప్పుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ ట్రాక్ రికార్డును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు బద్దలు కొట్టలేరు. అది ఎవరితో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దాని దరిదాపుల్లో కూడా లేరనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలా. ప్రజలకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉండారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతాయి. రెండో వైపు పెట్టుబడుల వరద వస్తూ ఉంది. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద దేశ విదేశీ దిగ్గజాలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. ఒకవైపు విశాఖపట్నం, రెండో వైపు అమరావతి రాజధాని, మూడో వైపు రాయలసీమ ప్రాంతంలో తిరుపతి కావచ్చు, కొప్పర్తి కావచ్చు, అదేవిధంగా ఓరోకల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు కావచ్చు, అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధితో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి దయచేసి కుళ్ళు కుతంత్రాలు ప్రయోగించి ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేయొద్దండి. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధికి ముందుకు పోనీయండి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఫిబ్రవరి మార్చిలో. ఆ సమావేశాలకు రండి. ఆ సమావేశాల్లో రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చినాయి, ఏ ఏ కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ కూడా లిస్ట్ ఇస్తారు. చదువుకోండి. విషయం కక్కద్దండి. విషయం పెట్టుకొని మనసులో రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి. మీరు చూసి, మీరు మాట్లాడే మాటలు చూసి కంపెనీలు భయపడే పరిస్థితికి తీసుకురావద్దు. ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఈ రాష్ట్రాన్ని
నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ కాదు, ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇయ్యరుగా. మళ్ళీ ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్గా అవతరించబోతున్న మాట వాస్తవం. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ పార్టీలో 25 సంవత్సరాలు పదవులు అనుభవించిన వాళ్ళు ఆ పార్టీకి పోయి అక్కడ ఆ నాయకుని మెప్పు పొందేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సతీష్ రెడ్డి. ఆయన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించే స్థాయి ఉందా? వీళ్ళకి అడ్రస్లు చెప్పాలంట, ఏ రాష్ట్రానికి పోతున్నాడు. కేసులు విత్డ్రా గురించి మాట్లాడతారు. మీకున్న 11 ఈడీ సిబిఐ కేసుల గురించి ముందు మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిది నిష్కలంకమైన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమైంది. మీరు పెట్టిన అక్రమ కేసులన్నింటినీ పెట్టుకొని కోర్టులు తిరస్కరిస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. న్యాయస్థానాలు చూసుకుంటాయి. 52 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాపాలు ఇప్పుడు పండుతూ ఉన్నాయి. ఆయన అనుభవిస్తాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించే స్థాయి లేదు మీకు సతీష్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మీకు కూడా చెప్తా ఉండా. గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో మరి ఆయన ఛాలెంజ్ని వెనక్కి తీసుకుంటాడా, రాజకీయాలను సాధిస్తాడా, ఆయన విజ్ఞకే వదిలేస్తున్నా.